స్టార్ట్. అనకాపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు రేలా గోవింద సత్యనారాయణ గారు ఎమ్మెల్యే అయి 9 నెలలు పూర్తయిన సందర్భంగా గతంలో ఏ రాజకీయ నాయకులు చేయని విధంగా అనకాపల్లి నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి పనులు చేస్తూ తన సొంత నిధులతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం, ఎన్నికల ముందు ఏ విధంగా వాగ్దానం చేశారో ఎన్నికలు అయిన తర్వాత కూడా అదేవిధంగా నేను రాజకీయ నాయకుని కాదు మీ సేవకుని అంటూ మన నిత్యం ప్రజలతో అందరితో కలిసిపోతూ మరి అనకాపల్లి నియోజకవర్గంలో మీ అందరికీ తెలుసు ప్రకృతి వైపరీత్యం మరి దురదృష్టం కొద్ది మనకి విద్యుత్ ప్రమాదం సంభవించింది. అందులో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందస్తు చర్యల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం, అందులో అనకాపల్లి నియోజకవర్గంలో రేలా గోవింద సత్యనారాయణ గారు సుబ్రహ్మణ్యం కాలనీ, డీపీ కాలనీ తదితర గ్రామాలను మరి తక్షణమే తరలించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడడంలో ఎంతో విజయవంతమని చెప్పచ్చు. వారందరికీ భోజన సదుపాయాలు మరి టిఫిన్లు ఏర్పాటు చేయడానికి వాళ్ళందరూ మనం పొందడం, విద్యుత్ రోజుని ఎంతో రిస్క్ చేసి గ్రామాలు కూడా తిరగడం జరిగింది. ప్రజలందరికీ నేనున్నానని చెప్పి ఒక భరోసా ఇవ్వడం, అలాగే వారం రోజుల పాటు మరి ప్రజలందరూ కూడా నీరు లేక, కరెంటు లేక, రోడ్డు మీద రాలేక ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేనున్నానంటూ తన సొంత నిధులతో 30 లక్షల రూపాయలతో నియోజకవర్గంలో అందరికీ కూడా కాయగూరల కోసం మంచినీటి సదుపాయం చేయడంతో మరి అనకాపల్లి నియోజకవర్గంలో ఎంతో ఆనందం ప్రజలందరూ వ్యక్తం చేశారు. అలాగే మా ఉత్తరాంధ్ర రైల్వేలకు నౌకాంధ్రమ్మ వారికి తన సొంత నిధులతో 2 కేజీలతో కిరీటం మరి ఏర్పాటు చేస్తానని చెప్పడంతో ప్రజలంతో సంతోషించారు. అదేవిధంగా విశాఖ డైరీ ప్రోత్సాహంతో తులసిరావు గారి ఆశీస్సులతో మరి ఎంతో చరిత్ర గల అనకాపల్లి దక్షిణామూర్తి కొండగారికి రోడ్డు మార్గం నిర్మించి ఇక్కడ సుమారు 3,000 మంది దంపతులకి కళ్యాణాలు ఏర్పాటు చేయడం, 40,000 మందికి భోజన సదుపాయాలు తన సొంత నిధులతో 40 లక్షల రూపాయలు ఖర్చడంతో ఎప్పుడు గతంలో ఏ రాజకీయ నాయకులు చేయని విధంగా అనకాపల్లి ఎమ్మెల్యే రేలా గోవింద చేయడంలో ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలు ఎంతో బాగుండాలి, వారందరికీ ఎక్కువ సంతోషం పెంచాలి, ప్రభుత్వం ఎంతో భరోసాగా ఉండాలని చెప్పి 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలను పెంచడంతో మరి ఆ పెన్షన్ నిజమైన పేదవాళ్ళకి అరువులకి అందాలని చెప్పి నియోజకవర్గంలో అన్ని వార్డులు అన్ని మండలాలు తిరుగుతూ స్వయంగా ఆ పెన్షన్తో పాటు వారికి కొంత స్వీటు అందజేసి మీ అందరికీ మా పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది, మేము ఉన్నామని చెప్పి మరి నిజమైన పేదవాడికి నిజమైన లబ్ధిదారుడికి పెన్షన్ అందాలని చెప్పి తను చేసిన కృషి చాలా గొప్ప విషయం. అలాగే వికలాంగ పెన్షన్ కానీ లేకపోతే చంద్రన్న సంక్రాంతి కానుకలు కానీ ఇవన్నీ కూడా నిజమైన పేదవాళ్ళకి అందాలని చెప్పి ఎంతో అధికారులతో చర్చించి వారందరికీ అందేలా చేయడం చాలా గొప్ప విషయం. చంద్రన్న సంక్రాంతి కానుక కూడా మరి సంక్రాంతి పండుగలు అనకాపల్లిలో ఎంతో గొప్ప స్థాయిలో నిర్వహించడం, మరి అలాగే కసింకోట మండలంలో విశాఖ డైరీ నిధులతో ఒక పెద్ద నిర్మించడం, మరి అలాగే కులమతాలకు తావలేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ గోవిందుడు అందరివాడు అని చెప్పి ఈరోజు అనకాపల్లి రోజుల్లో ప్రజల మధ్య కలిసిపోవడం చాలా ఆనందకర విషయం. మరి ఎంతో సొంత నిధులు గతంలో ఏ రాజకీయ నాయకులు కూడా మరి ప్రభుత్వం స్కీములు ప్రభుత్వం నుంచి ఇవ్వడం చూస్తుంది, కానీ గెలిచిన తర్వాత కూడా సొంత నిధులకు వచ్చేటం అనకాపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే రేలా గోవింద సత్యనారాయణ చూస్తున్నాం. మరి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి గుడి ఇటీవల గోదాదేవి కళ్యాణం మరి నిర్వహించి అక్కడ కూడా ఎంతోమంది దంపతులకి మరి పూజలు నిర్వహించడం, ముఖ్యంగా పిఎంఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి రక్తదాన శిబిరాలు, బ్లడ్ బ్యాంకులు, ముఖ్యంగా ఎంతోమంది కొన్ని వేల మందికి వృద్ధులకి పెంట ఆసుపత్రులు చేసే వాళ్ళందరికీ కూడా కలర్లు ఇవ్వడం కూడా జరుగుతున్నాయి. మరి ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు కేవలం 9 నెలల్లోనే చేసి రేలా గోవింద సత్యనారాయణ గారు అనకాపల్లి నియోజకవర్గంలో 100కు 100 మార్కులు సంపాదించిన అందులో ఎటువంటి సందేహం లేదు. మరి అనకాపల్లి నియోజకవర్గ ప్రజలైతే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ రేలా గోవింద సత్యనారాయణ గారే మినిమం 15 సంవత్సరాలు ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూడా ఖచ్చితంగా 20 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన తర్వాత మళ్ళీ మన పూర్వ వైభవం రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ఉండాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా మా జిల్లా మంత్రివర్యులు సీనియర్ మంత్రి అయ్యన్ పాత్రి గారు, గంటా శ్రీనివాసరావు గారు, అనకాపల్లి శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు గారు వీరందరూ ఒక ఐకమత్యంగా ఉంటూ నియోజకవర్గాన్ని జిల్లాని ఎంత అభివృద్ధి నడిపిస్తారని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అనకాపల్లి నియోజకవర్గంలో నాయకులు పార్టీలు మారిన
మాకు పార్టీలు కాదు, నాయకులు కాదు, పార్టీ ముఖ్యం అని చెప్పి అనకాపల్లి నియోజకవర్గంలో ఎంతో కష్టపడ్డారు. నిజంగా అనకాపల్లి నియోజకవర్గం రాష్ట్రానికి ఒక ఆదర్శంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మళ్ళీ కూడా అనకాపల్లి తెలియజేస్తారు.